హాయ్ ఫ్రెండ్స్, ఇక బజార్కి వెళ్ళాను. బతుకమ్మ పువ్వు తీసుకొద్దామంటే అమ్మాయి ఈసారి అసలు వర్షాలు లేక పువ్వే రాదండి. అసలు బజార్లో పువ్వే లేదు అసలు. లేకుంటే ఫుల్ రష్, మాకైతే మస్తు రష్ ఉంటుంది. అడుగు తీసి అడిగేందుకు రష్ ఉంటుంది మాకైతే. అంత రష్ మంచి రాలేడ. అట్లాంటిది అసలు పువ్వే లేదు ఫ్రెండ్స్. ఇదిగో ఈ పువ్వు ఇంత కొద్దిగా అట్లా టేకు పువ్వు, ఇది అంతే. ఇది ఈ టేకు పువ్వు. ఇక తంగడి పువ్వు అయితే తక్కువ, చాలా తక్కువ. తంగడి పువ్వు 100 రూపాయలు తంగడి పువ్వుకి. ఇది 100 రూపీస్ ఈ తంగడి పువ్వు. ఆ టేకు పువ్వు 100 రూపీస్, తంగడి పువ్వు 100 రూపీస్, ఇక గురుగ పువ్వు 100 రూపీస్. ఇంకా బంతి పూలు అంటారా, బంతి పూలు 100 రూపాయలు. అమ్మ ఎంత! ఇక చామంతి పూలు అయితే ఇవి పావు కిలోకు ఇప్పటికే కేజీకి 500 రూపీస్. అంటే కేజీ హాఫ్ కేజీ తీసుకొచ్చిన. ఎందుకంటే హాఫ్ కేజీ బంతి పూలు, చామంతి పూలు ఈ 3 కలిపి 250 రూపీస్. చాలా కాస్ట్ ఉన్నాయి పూలు అయితే. ఎంత కాస్ట్ అంటే అమ్మ అదిరిపోతుంది. బతుకమ్మ వేసి కానీ ఫస్ట్ నాడే 1000 రూపాయలు అయితే బతుకమ్మకు. ఇంకా మా పాప అయితే చాలా కొనుక్కరా 10 రకాల పూలు. అడిగిపోతే అసలు ఏం లేవు పూలు అసలు. అసలు వర్షాలు లేక అసలు పూలే లేవంట అసలు. ఇదిగోండి బంతి పూలు. ఇవి బంతి పూలు చాలా ఉంటాయి. మళ్ళీ అవసరం మళ్ళీ తీసుకొచ్చి కావాలనుకుంటే. ఈ బంతి పూలు ఇవి 100 రూపాయలు. ఇవి ఈ కేజీకి 100. లాస్ట్ టైం కేజీకి 50 రూపీస్ ఉండే, కానీ ఈసారి 100 రూపాయలు, కేజీకి 100 రూపాయలు ఈసారి. ఇంకా చామంతి, ఇవి బంతి, చామంతి, టేకు, ఇంకా గులాబీ పూలు తీసుకొచ్చాను, పుల్లా పూలు తీసుకొచ్చాను. ఇవి అంటే మధ్య మధ్యలో ఇవి కుచ్చి పెడదాం అనుకొని తీసుకొచ్చాను. కానీ తెలియదు ఇక మా పాప బతుకమ్మ ఎట్లా పెరుస్తుందో ఏమో తెలియదు. పూలు మాత్రం బాగా తీసుకురా మమ్మీ అని చెప్పి నాకు ఫోన్ చేసి చాలా పూలు తీసుకురా మమ్మీ, అన్ని రకరకాల పూలు తీసుకురమ్మన్నది. అక్కడికి వెళ్ళి రకాల పూలే లేవు అసలు. ఈసారి పూలు రాలేదు ఎక్కువ, అసలు ఏం పూలు రాలేదు. ఇక చామంతి పూలే తీసుకొచ్చినాము. చామంతి పూలు బాగా కాస్ట్ ఉన్నాయి. చామంతి చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయి. చామంతి, గులాబీలు కలిపి తీసుకొచ్చిన. చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్. అప్ప ఒక ఇంట్లో ఏముంది, ఒక బంతి పూలు ఒక్కటే ఉన్నాయి అంతే. బంతి పూలు, గునుగ ఏమంటే ఫ్రెండ్స్ టేకు పువ్వు, ఇవి గునుగ పువ్వు అంతే ఉన్నాయి అసలు. ఇంకేం లేవు అక్కడ అసలు పూలు. రేపు మళ్ళీ మార్నింగ్ వెళ్తా. మార్నింగ్ మళ్ళీ 6 o'clockకి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వెళ్తే అని మంచిగా పూలు తీసుకొని వస్తే మళ్ళీ తీసుకొని వస్తా పూలు. ఇవి అయితే చామంతి ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఇవి మాత్రం బయట పెట్టేస్తా అంతే. ఇక హాయ్ ఫ్రెండ్స్, తిన్నారా ఫ్రెండ్స్? అందరు తిన్నారా? నేనైతే వెళ్ళి పువ్వు తీసుకొచ్చా, కొద్దిగా తీసుకొచ్చినా. మళ్ళీ మార్నింగ్ ఉంటుందో ఉండదు అనుకొని కొద్దిగా పువ్వు పట్టుకొని వచ్చేసిన అంతే. ఇక ఏం చేయనండి, మళ్ళీ మార్నింగ్ వెళ్తా. ఒకసారి మార్నింగ్ 5 o'clockకి వెళ్తా. 5 కన్నా 4 కన్నా వెళ్తా మళ్ళీ ఒకసారి. ఇవైతే తడిపట్టేసి కప్పేస్తున్న ఫ్రెండ్స్. మంచిగా మార్నింగ్ వరకు మంచిగా ఫ్రెష్గా ఉండాలని. అప్పటికైనా ఫ్రెండ్స్ వాళ్ళు ఎప్పుడో తీసుకొని కట్టకట్టి పెట్టేస్తారు. అవి ఎట్లాగో అసలు ఈసారి పువ్వు రాలేదు ఫ్రెండ్స్. అసలు ఏం పువ్వు, అసలు పువ్వు రాలేదు, ఏం రాలేదు ఈసారిగా. ఇక ఉన్నకట్టు తీసుకొచ్చిన. కానీ గుడ్ నైట్ ఫ్రెండ్స్ అందరికీ. అందరూ బాగుండాలి, అందరు పెద్ద బతుకలు వేర్చుకోవాలి మంచిగా హాయిగా. నేనైతే ఇక నాకే శక్తికి మించింది ఇప్పుడు బతుకమ్మ అంటే. కానీ ఇక మా పాప వేరుస్తాను, అందుకని సైలెంట్గా పట్టుకోవచ్చేసింది. ఇక ఏం ఆలోచించుకోలేదు. ఇక ఆమె అది ఏమన్నది పువ్వు తీసుకొచ్చేసిన. ఇక నచ్చితే ఒక లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. నచ్చకుండా కామెంట్ చేయండి, నచ్చినా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ బాయ్. అందరు టిఫిన్స్ అయిపోయినాయా? డిన్నర్ అయిపోయింది? అందరు డిన్నర్ అయిపోయిందా? మా ఇంటికి మా పాప రేపు వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మా ఇంటికి రావచ్చు డిన్నర్కి. రేపు ఫస్ట్ మార్నింగు మా పాపకి సాంబారు, బగారా, ఆలుగడ్డ ఫ్రై. సూపర్ మార్కెట్కి వెళ్ళి బయటకు అన్నీ కొనుక్కొచ్చేసిన. ఆమె కావాల్సిన అన్ని క్యారెట్, బీట్రూట్, ఆలుగడ్డలు, సాంబార్కి ఏమేమి కావాలి సాంబార్కి తీసుకొచ్చిన అన్నీ కొనుక్కొచ్చేసిన మార్నింగ్కి. ఇక మార్నింగ్ ఫస్ట్ లేసి వంట కాయకం చేసేసి పక్కన పెట్టేసి బతుకమ్మ వేసేసుకుంటాయి. ఇక ఆమె రావడంతోనే బతుకమ్మ వేసేస్తాయి. ఇక రేపు మళ్ళీ మార్నింగ్ వెళ్ళి కొంచెం సీతమాజలును ఇంకేమైనా ఏమైనా పువ్వులు ఉంటే మందార పువ్వులు ఇంకేమైనా ఉంటే తీసుకొచ్చేస్తా. అట్లాగే బీరాకులు కావాలి, అవన్నీ తీసుకొచ్చేస్తా మార్నింగ్. మా పాప వచ్చరికి అన్నీ రెడీ చేసి పెట్టేస్తా. మంచి బతుకమ్మ మెరుస్తాం మమ్మీ అన్నది. మరి ఏ మోడల్ ఏం మెరుస్తుంది తెలియదు నాకైతే ప్రస్తుతానికైతే. చూడాలి. ఓకే ఫ్రెండ్స్, రేపు వెయిట్ చేయండి. రేపు మా బతుకమ్మ కోసం రేపు ఈవినింగ్ ఆడే ముందు మీకు బతుకమ్మ ఫుల్ వీడియో పెట్టేస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, సీ యూ.